ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్కి స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నవల గొప్ప మనస్సు. గొప్ప మనస్సు సరికొండ శ్రీనివాసరాజు గారు రచించారు. విద్యానగరం ఉన్నత పాఠశాలలో లలిత, అనితలు 10వ తరగతి చదువుతున్నారు. చదువులో పోటాపోటీగా చదివేవారు. ఎవరు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తారో చెప్పడం కష్టం. అనితకు చదువుతో పాటు ఓర్వలేనితనం చాలా ఎక్కువ. అందుకే లలితతో ఎప్పుడూ మాట్లాడదు. దాంతో లలిత కూడా పట్టించుకోవడం మానేసింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అంతకుముందు ఫ్రీ ఫైనల్స్ పరీక్షలు ఉన్నాయి. ప్రధానోపాధ్యాయులు ఈ ఫ్రీ ఫైనల్స్లో క్లాస్ ఫస్ట్ వచ్చిన వారికి 2000 రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అనిత, లలితలు పట్టుదలతో చదివారు. ఇంకా కొందరు విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పట్టుదలతో చదివారు. ఫ్రీ ఫైనల్స్లో లలిత క్లాస్ ఫస్ట్ వచ్చింది. హెడ్ మాస్టర్ లలితకు 2000 రూపాయలు బహుకరించాడు. లలిత ఇలా అన్నది: ఈ డబ్బులతో నాకు ఇష్టమైన పని చేయడానికి అనుమతి ఇవ్వండి సార్ అని అనుమతి అడిగింది. ఇక ఈ డబ్బులు నీవి, నీ ఇష్టం తల్లి అన్నారు ప్రధానోపాధ్యాయులు. అప్పుడు లలిత ఇలా అన్నది: క్లాస్ అంటే ఒక్క 10వ తరగతి మాత్రమే కాదు, మన పాఠశాలలో అన్ని తరగతులు ముఖ్యమే. అందుకే ఈ ఫైనల్స్ పరీక్షలలో 6th నుంచి 9th తరగతుల వరకు అందరిలో ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే వారికి 2000 రూపాయలు గిఫ్ట్గా ఇస్తా అని ప్రకటించింది లలిత. హెడ్ మాస్టర్ ఆశ్చర్యపోయాడు. ఫైనల్స్ పరీక్షలో 8వ తరగతి అమ్మాయి విజయకు అత్యధిక మార్కులు వచ్చాయి. విజయ ఎవరో కాదు, అనిత తోడబుట్టిన చెల్లెలే. లలిత విజయను ప్రేమగా దగ్గరకు తీసుకొని మెచ్చుకొని 2000 రూపాయలు బహుకరించింది. అనిత ఆశ్చర్యపోయింది. అనిత ఇన్ని మార్కులు తనతో సరిగా మాట్లాడనందుకు లలితను క్షమించమని కోరింది. లలిత గొప్ప మనసు ముందు తాను చాలా చిన్నదని అనిత ఒప్పుకుంది. ఇక నుంచి మనం ఇద్దరం స్నేహితులం అని అనిత అన్నది. లలిత సంతోషించింది. ఎలా ఉందండి స్టోరీ? నచ్చిందా? నచ్చితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి మంచి మంచి కథలు, నవలలు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి. పిల్లలు సరదాగా షార్ట్స్లో ఫన్నీ జోక్స్, డ్యాన్స్ కూడా ఉంటాయి. చూసి ఎంజాయ్ చేయండి.